మహాసాధ్వి పతివ్రత అని ఎవరన్నా అంటే మనం నిదర్శనంగా సీతాదేవినే చూపిస్తాం. కానీ అదే రామాయణంలో మరో సాధ్వి మహాపతివ్రత ఉంది అంటే మీరు నమ్ముతారా? మరి ఆమె ఎవరో మీకు తెలుసా? ఇలాంటి అప్డేట్స్ కోసం డిపి స్టోరీ టైమ్ ఛానల్ అయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. రామాయణంలో రాముడు పట్టాభిషేకం సమయంలో అతన్ని అడవికి వెళ్లాలని తండ్రి ఉత్తర్వులు ఇస్తాడు. ఆయన ఉత్తర్వుల మేరకు రాముడు సీతను పిలుచుకొని అడవి పాలు అవుతాడు. అడవికి వెళ్తూ ఉండగా లక్ష్మణుడు అంటాడు, అన్నయ్య నువ్వు ఎక్కడుంటే నేను కూడా అక్కడే, నీ వెంటే నేను వస్తాను, నీకు అంగరక్షకునిగా ఉంటానని చెప్పి అతను కూడా రాముడి వెంట వెళ్తాడు. ఆ సమయంలో లక్ష్మణుడు తన భార్య ఊర్మిళతో చెప్తాడు, నేను అన్నయ్యతో పాటు అడవికి వెళ్తున్నాను, నేను అంగరక్షకుడిగా ఉండాలనుకుంటున్నాను, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ఊర్మిళకు చెప్తాడు. కానీ భర్త మాటను జవదాటని మహిళ ఊర్మిళ, ఆమె కూడా మహాసాధ్వి. అక్కడ అడవిలో లక్ష్మణుడు ఎంతో కష్టాలు పడ్డాడు. సీతారాములకు అతను రాత్రనక పగలనక నిద్రపోకుండా కాపలా కాశాడు. మరి అలాంటి సమయంలో ఇక్కడ ఊర్మిళ అంతఃపురంలో ఉన్నప్పటికీ, ఆమెకు రాజవైభోగం ఉన్నప్పటికీ అవన్నీ పక్కన పెట్టి కేవలం ఒక సాధువుగా మహాసాధ్విగా భర్త మాటను జవదాటని స్త్రీగా అంతఃపురంలో బ్రతికింది. తను వచ్చేంత వరకు 14 ఏళ్ల వనవాసం భర్త కోసం వేచి చూసింది. భర్త వచ్చిన తర్వాత కూడా నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయినావే నీ స్వార్థం చూసుకొని అని ఒక చిన్న వేలెత్తి చూపించలేదు, మాట చెప్పలేదు. లక్ష్మణుడు వచ్చిన వెంటనే ఆయనకి ఘనంగా స్వాగతం పలికి ఆలింగనం చేసుకుని అతనితో సంసారాన్ని సాగించింది. అలాంటి మహాసాధ్వి ఊర్మిళ. సీతాదేవి మనం మామూలుగా పతివ్రత అంటాం, ఎందుకంటే భర్తతో పాటే తాను కూడా అడవికి వెళ్తాను అని చెప్పింది. కానీ ఇక్కడ లక్ష్మణుడు నేను అడవికి వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండి చూసుకో అత్తామామల్ని అని ఒక మాట చెప్తే ఆ మాటకు కట్టుబడి అంతఃపురంలో రాజవైభోగాన్ని ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి కేవలం ఒక సాధువుగా సాధ్విగా తన జీవితాన్ని 14 ఏళ్ల వనవాసాన్ని అంతఃపురంలో కొనసాగించింది అంటే ఆమె నిజమైన మహాసాధ్వి మహాపతివ్రత.